మన అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ బెడ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో, దాని మీద చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఒకళ్ళైతే అది పిండి మిల్లులా ఉందంటున్నారు. ఇంకొకళ్ళేమో కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్‌లా ఉందంటున్నారు. అమెజాన్ ప్రొడక్ట్ వర్సెస్ స్నాప్‌డాల్ చీప్ ప్రొడక్ట్ అని. ఒకళ్ళేమో ఇడ్లీ గిన్నె సెట్‌లా ఉందంటారు. అమరావతి క్వాంటమ్ వాల్యూ ఇనిషియేటివ్‌లో భాగంగా క్రియేట్ చేసిందే ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్ అండ్ రీసెర్చ్ ఎకోసిస్టమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మన నార్మల్ కంప్యూటర్స్‌లో 0 గాని, 1 గాని ఏదో ఒక ఆపరేషన్ అయితే పెర్ఫార్మ్ అవుతది. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో వచ్చేసి మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి ఒక్కసారే పెర్ఫార్మ్ అయితాయి. అంటే 0 అండ్ 1 ఒకేసారి ప్రాసెస్ అవుతాయి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో. ఇది కంప్లీట్‌లీ సూపర్ కంప్యూటర్ అయితే కాదు. ఇది రీసెర్చ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ అండ్ ఫ్యూచర్ కంప్యూటర్ బిల్డింగ్ కోసం అయితే యూజ్ చేయడానికి అక్కడ మనకు రిఫరెన్స్ మోడల్‌గా వాళ్ళైతే క్రియేట్ చేశారు. సో, ఈ ప్రాజెక్ట్‌లో 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ అయితే ఉన్నాయి. క్యూ1 ఇంకోటేమో క్యూ1 అయితే లాంచ్ చేశారు. ఒకటేమో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో, ఇంకోటేమో మయూరి మేధా టవర్స్‌లో సెట్ చేశారు. ఇదెందుకు -273 డిగ్రీస్ టెంపరేచర్‌లో సెట్ చేశారు అంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది క్యూబైట్స్‌లో ఉంటాయి. సో, హీట్ ఉంటే ఇవి వైబ్రేట్ అవుతాయి. సో, దానివల్ల ఆ వైబ్రేషన్ వల్ల క్యూబైట్స్ అనేవి డిస్టర్బ్ అయ్యి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వవు. సో, సమ్ ఎర్రర్స్ గానీ, లేకపోతే డేటా మిస్ మ్యాచెస్ గానీ ఇవన్నీ వస్తాయి. సో, అందుకే ఆల్మోస్ట్ అబ్సల్యూట్ 0 టెంపరేచర్స్‌లో ఇదైతే వర్క్ చేస్తది. అప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా దానికి స్టేబుల్‌గా ఉంటది. రోల్స్ చేయడం ఈజీ. కానీ క్వాంటమ్ కంప్యూటర్‌ని తేవడం ఎంత కష్టమో తెచ్చిన వాళ్ళకే తెలుస్తది. ఇప్పుడు మల్టిపుల్ జాబ్సు, క్రోర్స్ ఆఫ్ జాబ్సు క్రియేట్ చేసేస్తాయి అంటే చెప్పలేం. ఇది 1 ఇయర్ పట్టొచ్చు. జాబ్స్ క్రియేట్ చేయడానికి 2 ఇయర్స్ పట్టొచ్చు. కానీ ఫ్యూచర్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేస్తున్నప్పుడు అందరూ అలాగే అన్నారు. అక్కడెవడుంటాడు హైదరాబాద్‌లో ఈ ఐటీ జాబ్స్ ఏంటి, అవేంటి, ఇవేంటి అన్నారు. ఇప్పుడు ఆయన విజనరీ అంటున్నారు.